అన్న నమస్తే అన్న. నమస్తే. మరి ఈ రోజున ఏపీడిఎస్సికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి. మొత్తం అవకతవకలో జరిగినని చెప్పి గతంలో మాట్లాడారు. రిజర్వేషన్ లేదు, సరిగ్గా ఇవ్వలేదని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా కమ్మ సామాజిక వర్గానికే ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులు మొత్తం వాళ్ళకి కేటాయించారని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది నిజంగానే ఆ విధంగా జరిగిందంటారా లేకేంటన్నా? ఇప్పుడు ఒక విషయం మేము గుర్తు చేద్దాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా లాస్ట్ టైము గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే దానికి ముందు 2014 తెలుగు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ తీరి ఎలా అంటే గుడ్డ కాల్చి మొహం మీద తుడుచుకోమంటారు. 35 మంది డిఎస్పీలకి కమ్మ సామాజిక ఇచ్చారని చెప్పేసి ఆ రోజు నాకు గుర్తుందో లేదో ఆ రోజు చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, రా బాబు తప్పుడు ఆరోపణ, గట్టిగా అయితే 6-4 కూడా ఇవ్వలేదు యాక్చువల్గా. కానీ ఇంత ఎలిగేషన్ చేశారు. ఎలిగేషన్ చేసిన తర్వాత తప్పు నిరూపించిన తర్వాత కూడా కనీసం వచ్చి మేము పొరపాటు పడ్డం అనే మాట చెప్పరాళ్ళు. అది వాళ్ళ నైజం. అది ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు దీనిలో వాస్తవంగా గవర్నమెంట్ అండి చాలా భారత ఎందుకు అంటున్నాను ఇంత మాట, మీకు ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తం విద్యాశాఖ అంతా వచ్చింది. ఎవరు ఎలిగేషన్ చేసినా సరే వాళ్ళకి విత్ ప్రూఫ్తో సహా సమాధానం చెప్తోంది. ఏ కోన శ్రీధర్ గారు అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, ఎక్స్వైజెడ్ అవ్వచ్చు, వీళ్ళందరూ చెప్తున్నా సరే ఇంకా వాళ్ళదే ఉన్నారు. వాళ్ళ ఫాల్స్ ఎలిగేషన్స్కి వాళ్ళు అడ్డంగా దొరికిపోయి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇప్పుడు సమాజ వర్గం పట్టుకొచ్చారు. ఇప్పుడు నాకున్న మంచి చెప్తాను, నేను క్లియర్గా గూగుల్లో చెక్ చేశాను నిజమా అని. నేను మనం ఏమో అనుకోవచ్చని. 10 మంది రెడ్లు, 11 మంది రెడ్లు, మన 10 మంది కాపులు, 9 మంది నాయుళ్ళు కమ్మలకి ఇచ్చారు. మిగతాది ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళకి ఇచ్చారు. గణాంకాలు గూగుల్లోకి వెళ్ళి కొడితే ఎంత క్లియర్ కనబడతాయి. ఎవరికి తెలియదని మోసం అంటే ఇంకేది ఫాల్స్ ఎలిగేషను. సరే 10 మందిని నమ్ముతారు కదా అని. వాళ్ళు ఒకటే తీరండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళ రాజకీయం నికార్సన రాజకీయం కాదు. వాళ్ళకి నికార్సన రాజకీయం చేయడం చేతకాక ఇంకేం తెలియక ఇప్పుడు వాళ్ళు ఏది అనుకున్నా సరే రివర్స్ అయిపోయి దొరికిపోతున్నారు. నిన్న కూడా వాయిస్ ఏదో వచ్చింది, అది కూడా ఫేకే. నందిగం సురేష్ వాళ్ళ మనిషి అతను దొరికిపోయాడు. ఎంత దొరుకుతున్నా ఈ సిగ్గు జ్ఞానం బుద్ధి ఇలా ఏమి కానీ వాళ్ళకి అండకు కూడా మాటలు దొరకట్లేదు. నాకు ఎంత దారుణంగా వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మే ప్రశ్న చివరికి వాళ్ళకి అర్థం కావట్లా. ఈ రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. పులి మేక తెలుసుగా మీకు, అదిగో పులి అంటే 3 సార్లు వెళ్ళాడు, 4 సార్లు వెళ్ళలేదు, ఎత్తుకుపోయింది. ఇలాగే ఉంటుంది వాళ్ళ పరిస్థితి కూడా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి కూడా ఇస్తానన్న మనిషి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు, యువత పట్ల సరైన చిత్తశుద్ధి లేదు. కానీ ఒక పక్క నేను 1,30,000 పైచిలుక జాబ్స్ కల్పించాను యువత భవిష్యత్తు పట్ల అంటున్నారు. మరి ఏంటన్నా దాని మీద వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు వాలంటీర్లు జాబ్ ఇచ్చినప్పుడు వాస్తవం అండి. 1,30,000 ఇచ్చారు కదా, ఇస్తే నువ్వు ఎలా ఇచ్చావు? ఏదైనా ఒక్క మెరిట్ చూపించావా? పోనీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నట్టు నువ్వేమైనా ఒక పద్ధతి ఫాలో అయ్యావా? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, మనోడు అనగానే ఇచ్చేసావు, ఇది మనకు ఉపయోగపడతాడా లేదా అని. స్వయాన అంతెందుకయ్యా, నీ రాజ్యసభ సభ్యుడు ఎవరు మన విజయసాయి రెడ్డి చెప్పాడు అందరూ మనవాళ్ళే అని. పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, మీటింగ్లో మొత్తం మనవాళ్ళే ఉన్నారని. ఇంకా బుకాయిస్తే అట్లా దొరికిపోయాటంగా. ఇప్పుడు ఈ 16,500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు, బాబు మేము మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా జరిగింది మాకు, బట్ ఈ గవర్నమెంట్ మళ్ళీ కష్టపడ్డాం, వచ్చింది మమ్మల్ని కించపరచకండి మీకు అని. నిజంగా ఇప్పుడు వచ్చిన తర్వాత డిఎస్సీ రద్దు చేస్తామని చెప్తున్నాడు మళ్ళీ ఆయన. అసలు అతనికి రద్దు, పంపించేస్తాం, తరివేస్తాం, ఈ నరికేస్తాం అనే మాటలు తప్పితే ఇంకోటి తెలియదండి. అతను తెలీదు. ఆ రోజుల్లో స్కూల్లోనే పేపర్లు దొంగతనం దొరికిపోయిన వ్యక్తి ఇంకా ఆయన అంతకన్నా ఏముంటుంది చెప్పండి, మనం అనకూడదు. కానీ ఆయన్ని అంటే అన్న నిజంగా ఇక్కడ డిఎస్సి పోస్టులో అవకతవకలు జరుగుంటే ఇటు పోస్టులు వచ్చిన 16,000 పైచీలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా వాటికి అప్లై చేసిన 3 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈ రోజున ధర్నాలు చేయాలని పరిస్థితి నిజంగా అవకతవకలు జరుగుంటే. కానీ వాళ్ళు చేయకుండా ఇటు వైసీపీ నాయకులే ఇలా తీవ్ర విమర్శలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రజలు మరి కళ్ళకి గంతలు కట్టారు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమీ కట్టుకోలేదండి. క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే డిఎస్సీ ఎలిగేషన్ చేశారో అందరూ వాళ్ళ కార్యకర్తలే, క్లియర్ తెలిసిపోతుంది. సరే మొన్న వచ్చి పట్టుకొచ్చారు ఎంత కొంతమందిని, వాళ్ళు ఏదైతే అడిగారో క్లియర్ కట్గా అంటే అనుకూలంగా ఉన్న పట్టుకొచ్చి మరి వాళ్ళకి ఏం చేశారో తెలియదు. కానీ నిజంగా వాళ్ళ మనస్సాక్షి కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఏళ్ళకి ఇంకో 3 లక్షల మంది ఉన్నారు రానోళ్ళు. ఇప్పుడు 5 లక్షల మంది రాస్తారండి. ఈ మెరిట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. దట్టు ఇప్పుడు దానిలో ఒక పారదర్శక ఒకటి పెట్టారు, దాన్ని ఏమంటారు, దాన్ని రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ ఎలా ఉంది అది తొందరగా ఇలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, ర్యాండమ్ రిజర్వేషన్. ఇది ఎవరికైతే నెక్స్ట్ ఉంటుందో వాళ్ళకి వచ్చి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఎవరు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఏం లేదు దీనిలో. మ్యాను మన ఏమంటుంది ఫిజికల్గా దానిలో ఎంటర్ అయ్యి నాకు ఇష్టమైన కొట్టడానికి ఏం లేదు అక్కడ. కంప్లీట్లీ పారదర్శక. నేనే ఎగ్జాంపుల్ విషయం చెప్తాను మీకు.
మనకి అతను ఎవరో ఒక అతను కార్యకర్త అండి, ఎప్పటి నుంచో కార్యకర్త అండి అతను ఎవరో, నేను సో అండ్ సో కార్యకర్తనండి, నాకు రేషన్ కార్డు లేదు అన్నాడు. సరే మనకు తెలిసిన ఆఫీసర్కి ఫోన్ చేసాం, ఆయన క్లియర్ కట్గా తీసుకురామని తీసుకెళ్తే ఆయన ఎదురుగా చూపి ఆధార్ కొట్టంగానే నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది. దానిలో ఇంత క్లియర్గా ఉంది. ఆయన చెప్తున్నారు సార్ ఒకప్పుడు గవర్నమెంట్లో చేశారు వాళ్ళు, కానీ ఇప్పుడు మాకు ఎవ్వరికీ అధికారం లేదు, మా వల్ల కాదు అది, కాబట్టి మీరు బాధపడినా వాస్తవం ఇది అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళండి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఏంటంటే వాళ్ళు ప్రజల మధ్య ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ ఇప్పుడు కులం పట్టుకొచ్చారు, విద్వేషం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలి, లేదా వాళ్ళని గుర్తుపెట్టే నిన్న పెద్ద ఆయన ఒక ఆయన అడిగారండి, అమ్మటి రాంబాబు గారిని ఇంకొక 2-3 నెలలు అడిగారు, ఏమయ్యా ఇప్పుడు అంటే ఇది సందర్భం, కానీ కులం వచ్చింది కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు మీరు, మరి ఆ రోజు ఏమైపోయారు మీరు? రంగా గారు ఉన్నప్పుడు పిలిపించారు, ఏమైపోయారు? లేకపోతే కాపు రిజర్వేషన్ తీసినప్పుడు ఏమైపోయారు? ఇవన్నీ అప్పుడు అడగలేదు. ఇవాళ మీ పబ్బం గడుపుకోవడం కోసం, మీ అధినాయకుడిని సంతృప్తి పరచుకోవడం, లేదా మీరు చేసిన తప్పులు ఆడు ఎక్కడ తొంతాడు మిమ్మల్ని అని చెప్పేసి ఏదో పాత ఎలిగేషన్ చేస్తారు. అలాంటి ఎలిగేషన్స్ ఇది కూడా ఒకటి భాగం అండి. ప్రజలు ఎవ్వరూ నమ్మరు. అంటే వాళ్ళు తీవ్ర విమర్శలు చేస్తున్న దృష్ట్యా ఇటు పక్క ప్రజలు కూడా దాన్ని నమ్మే ప్రసక్తి కూడా ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నారన్నా, లేక నిజంగా నమ్ముతున్నారా ప్రజలు? ప్రజలు ఎవ్వరు నమ్మరండి, విజ్ఞులండి. ఇప్పుడు నమ్మితే మనం మొన్న అధికారం ఇవ్వాలి కదండి, 11కు కూర్చోబెట్టారంటే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు సపోర్టర్స్ ఉంటే ఉండొచ్చు కనుకండి, కానీ వాళ్ళకు కూడా తెలుస్తుంది. అరే ఇప్పుడు వాస్తవం అండి, ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తి, సీఎంగా చేశారు, ఆయనకి గౌరవం కాపాడుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు నేనే అనుకుందాం, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అనుకుందాం కాసేపు, నా నాయకుడు ఎలా ఉండాలని నేను కోరుకుంటాను, అలా ఆయన ఉండలేదు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది. కాకపోతే ఏం తప్పక మనం చూసారు కదా, ఏలూరులో కొట్టేస్తున్నారు, ఏది ఆ డబ్బులు పొందడానికి చచ్చేలా కొట్టారండి, ఏదో 200 రూపాయలు తేడా కోసం. ఇలాంటి రాజకీయం చేస్తారండి వాళ్ళు ఎప్పుడు. నాకు తెలిసి ఈ జన్మలో వాళ్ళు నిజంగా చెప్పాలంటే వైసీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారండి, కొంతమంది ఉన్నారు, వాళ్ళ అర్థంకి ఏం అర్థం కావట్లేదు, సైలెంట్ అయిపోయారు. ఈ నోరేసు పడిపోయేవాడు కొంతమంది పట్టుకొచ్చి, ఎందుకంటే అర్హత లేని వాళ్ళు అందరినీ కూర్చోబెట్టాడు, మరి అలా కృతజ్ఞత చాటుకోవాలిగా, చాటుకుని ఏదో మాట్లాడుతూ ఉంటారండి. ప్రజలు ఎవ్వరూ నమ్మే ప్రసక్తి లేదు, నమ్మరు.